ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారండి. వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా, పురాణాలకి సంబంధించి కావచ్చు, లేకపోతే ధర్మ సందేహాలుగా మనం ఎప్పుడు ఏవైతే సందేహాలు మనకున్నాయి అనుకుంటామో చాలా సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వారి వివరణ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా గురువు గారికి ఇంజనీరింగ్ కాలేజెస్లో గణిత శాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉంది. అలాగే 8 మంది మహాపండితుల దగ్గర శిష్యరికం పొందారు వారు. 30 ఏళ్ల అనుభవం ఉంది వారికి. ఇవన్నీ కూడా ఈ అనుభవ సారం అంతా కూడా మనం అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మనకి వివరిస్తూ ఉంటారు. వారి మాటల్లో విందాం. ఇప్పుడు వచ్చేటువంటి ధర్మ సందేహాలు చాలామంది కామెంట్స్ రూపంలో వారి సందేహాలు అడుగుతూ ఉన్నారండి. ఆ సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, శ్రీచక్రం గురించి ఎన్నో సందేహాలు అడుగుతూ ఉంటారండి ప్రేక్షకులు. ఇందులో భాగంగా అసలు శ్రీచక్రం ఇంట్లో ఉండొచ్చా, ఉండకూడదా? ఒకవేళ ఇంట్లో తీసుకొచ్చి పెడితే గనక పూజా మందిరంలో పెట్టుకోవచ్చా? ప్రత్యేక స్థానం ఏమైనా ఏర్పాటు చేయాలా? ఒకవేళ అలా ఏర్పాటు చేసినా ఏమైనా నియమాలంటూ ఖచ్చితంగా ఉన్నాయా? ఎందుకంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి ఇళ్ళు అన్నాక. అది స్త్రీలకు సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే. అసలు నియమాలు అనేవి ఏ విధంగా ఉండాలి శ్రీచక్రం ఇంట్లో ఉంటే? శ్రీచక్రానికి సంబంధించి లలితా త్రిపుర సుందరి అమ్మవారి స్తోత్ర వ్యాఖ్యానంలో పూర్తిగా ఉంది. అక్కడ వివరించిన సందర్భం ఉంది. దేవీ భాగవతంలో ఉంది, పద్మపురాణంలో ఉంది, అన్నిటిల్లోనూ చెప్పారు. దీనికి ఒక చమత్కారమైన సమాధానం 1965లో ఒక స్వామివారు ఇచ్చారు. వారి పేరు నాకు తెలియదు. పండరమలై స్వామిగల్ అనేవారు, పండరమల్లో ఉండేవారు. ఆయన ఉపన్యాసాలకు ఆంగ్లానువాదం భవన్స్ జర్నల్లో పడుతుండేది. అప్పుడు మేము విద్యార్థులం, పిచ్చెక్కి చదివేవాళ్ళం. ఆ ఉపన్యాసాలు అంత అందంగా ఉండేవి. ఒక చిన్న శ్లోకం తీసుకునేవారు, దాంతో ఉపన్యాసం డెవలప్ చేసేవారు. ఆయన్ని ఒక భారతీయుడే అడిగాడు ఇదే మాట. అప్పటికింకా శ్రీచక్రాల హడావిడి లేదు. శ్రీచక్రము లలితా త్రిపుర సుందరి మనకందరూ అలవాటైంది 1967 తర్వాతే తప్ప 67 ముందు ఆచారవంతులైన వాళ్ళు, నియమం కలిగిన వాళ్ళు, గురువుల వల్ల ఉపదేశం పొందిన వాళ్ళు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పూజలు చేసేవారు. అవి దేవాలయాల్లో ప్రతిష్ఠించేవారు. దానికి కూడా నియమాలు ఉండేవి. ఇళ్లల్లో ప్రతిష్టాపన అన్నది ఏనాడు లేదు. 1967, 72 ప్రాంతాల వరకు. తర్వాత ఎందుకు వచ్చిందో అది వేరే కారణం. ఆ తర్వాత వచ్చిన దాంట్లో విష్ణు సహస్రనామానికి రుద్రశాపం కూడా కొత్త తయారు చేసి పెట్టారు. లాంటివి కొత్తవన్నీ వచ్చాయి. ఇంతకీ చెప్పొచ్చేది, శ్రీచక్రం అంటున్నారు కదా, చక్ర శబ్దానికి అర్థం తెలుసా? శ్రీకి అర్థం తెలుసున? శ్రీకి 6 లక్షణాలు ఉన్నాయి. ఆశ్రయింపబడేది, ఆశ్రయించేది, మహత్తత్వము. తత్వము కంటికి కనిపించదు, ఒక వస్తువు ద్వారా వస్తుంది. తన గుణముల చేత వ్యాపించున్నది, మనను ఆకర్షించున్నది. మూడవది దోషములు తొలగించున్నది, మనతో ఆటలాడుతున్నట్టుగా ఉండి మన చేతిలో ఓడిపోయి ఇన్నర్థాలు ఉన్నాయి శ్రీ అని. అలాంటి యంత్రాలు ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఏమిటి అన్నది యజుర్వేదంలో సుమారు 15 భాగాల్లో వివరించారు. అంచేత మరి శ్రీచక్రం ఎంతోమంది ఇళ్లలో పెట్టుకుంటున్నారే, పెట్టుకుంటే వాళ్ళకి క్షేమం కలగాలి కదా. మరి వాళ్ళకి ఎందుకు కష్టాలు కలుగుతున్నాయి? ఇది ఆలోచించారా ఈనాడే నాను? దానికే పండ్రమలై స్వామి వారు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసునా? నాయన, అదేదో తుపాకీ ఉందిట, AK-47, అందరికీ ఇవ్వచ్చు కదా బాబు. అదేమిటండి అందరికీ ఇస్తే కొబ్బరి అంటే ఏమిటి? ఎవరి చేతిలో ఉంటే రక్షణ కలుగుతుందో అలాంటి సిపాయిల చేతుల్లోనే ఉండాలి. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే అది వాడుకోవడం తెలియసరి కదా దుర్మార్గానికి పెడతారు. శ్రీచక్రమే కాదు, ఏ యంత్రమైనా కానీ ఇలాంటిదే. దానికి నియమాలు ఉంటాయి. శుద్ధిగా ఉండాలి. శుద్ధి అంటే శారీరం కాదు, మానసిక శుద్ధి. ఆహారము, ఆహార్యము, వ్యవహార శుద్ధి ఉండాలి. క్షేత్రశుద్ధి ఉండాలి. క్షేత్రశుద్ధి దానికోసం కొన్ని యాగాలు, కొన్ని మంత్రాలు ఉపాసన చేసి చెయ్యాలి. వాటికి చేసిన తర్వాత భూమి లోపల కానీ మరోతోటి కానీ పెడితే అక్కడ వేరే పద్ధతి. ఇంట్లో విడిగా పెడితే మరి నైవేద్యాలు ఏమిటి? మనం పొద్దున్న నిద్రలేచి కాఫీ తాగితే కానీ మొహం కడుక్కోమే, మరి ఇంకెలాగా? ఎంత ఆచారం ఉండాలి దానికి. అలాగే
కొన్ని చక్రములకి ఆరాధన ఎవరు చెయ్యాలి, అది కూడా శాస్త్రం ఉంది. ఇలాంటివి తన గ్రంథాల్లో ఉన్నాయి, మనం చూడము. అంచేత ఇలా చేసుకుంటూ పెడతారు కదా. చేసుకునేటప్పుడు ఒక చిన్న మాట, ఒక శుభకార్యం కానీ ఒక పూజ కానీ చేసేటప్పుడు పవిత్రమైన స్థలం ఎందుకు ఉండాలి నాకు తెలుసా? వేదం చెప్పింది. అపవిత్రమైన చోటు ఉన్నట్టయితే ముందు నీ మనస్సు దెబ్బతింటుంది, నీ చూపు దెబ్బతింటుంది, నీ మాట చెడిపోతుంది, కార్యక్రమం నాశనం అవుతుంది. వేదం చెప్పింది మాట. 6 దోషాలున్నాయి, నేను 4 చెప్పాను. ఇలాంటిది అంటే ముందు పరిశుభ్రత, తర్వాత మన ఆచార వ్యవహారాలు. వృత్రాసుడిని చంపితే వృత్రాసుడి శరీరంలో ఉన్న ఒక దుర్మార్గపు భాగము చెట్లు చచ్చిపోతే కుక్క గొడుగుల రూపంలో వచ్చాయి. ఇవాళ మనం తినందే బతకలేం మనం అంతాను. తినద్దని వేదం చెప్పింది. మష్రూమ్స్ తినకూడదని చెప్పింది శాస్త్ర గ్రంథాలు. అది లేకపోతే నిద్ర పట్టదే మనకి. దాన్ని కూడా ఉండి నైవేద్యం పెడుతున్నాం మనం అన్యాయంగాను. అంచేత శ్రీచక్రంలో దోషం ఉండదమ్మా, చక్రస్థాపనలో దోషం లేదు. ఆ చక్రాన్ని ధరించకూడదు, ధరించే విధానం. దానికే ఒక ఉదాహరణతో ముగిస్తాను నేను. శమంతకమణి తెచ్చుకున్నాడు సత్రాజిత్తో. అదే మీరు వింటున్నారు తప్ప సూర్యుడు ఏం చెప్పాడో విన్నారా మీరు? చెప్పాడు, ఇది ఉండాల్సిన చోట ఉండకుండా కిందకెడుతోంది, పూజ గది దాటించడానికి వీలు లేదు, దాటిస్తే ఎన్ని ప్రమాదాలు అవుతాయో దానికి సిద్ధపడి వెళ్ళు. అదే జరిగింది. పైగా వచ్చామన్నాడు, ఇది నా కోసం కాదు మా తమ్ముడి కోసం తెచ్చా అన్నాడు. ఉంది హరివంశంలోను. అందుకని ముందు ఎవడు పోయాడండి? ఆయన పోయాడు. తర్వాత సత్రాజిత్తు పోయాడు. అది శమంతకమణి ఉన్న కారణం చేత భలే మంచి సౌగవేరమని భగవంతుడిని రోడ్డు మీద తీసుకొచ్చారు. మరి ఏం ప్రయోజనం? అంచేత మంత్రములలో దోషం లేదు, చక్రములలో దోషం లేదు. మన దగ్గర ఉంది నిజమే. పిల్లాడు అడిగాడని చెప్పి బ్లేడ్ ఇచ్చాం, వాడు కోసుకుంటున్నాడు చెయ్యి. వాడు అవసరం ఏదో చూసుకోవాలి మీరు. యంత్రములు కానీ మంత్రములు కానీ దాని సాధన ఎలా చేయగలరు, ఎవరు చేయగలరు, ఏమిటి ఆ నియమాలు. అంతే తప్ప బయోలాజికల్గా ఉండే వాటికి దోషం ఏముందండి అంటుంటారు ఈ మధ్యని. అలాగా అయితే పరిమాణం బట్టి కూడా చెబుతూ ఉన్నారు గురువుగారు. బొట్టనవేలంత పరిమాణంలో ఉంటే కనుక మీరు పూజించుకోవచ్చు, ఇంట్లో అది కూడా చెప్పారు. దానికి కూడా నియమం చెప్పారు. దేంట్లో అట్టే పెట్టాలి, వెండి గిన్నెలోనా మరో దాంట్లోనా, ఇదంతా ఉంది. ఇన్ని నియమాలు మనకి ఆగమ శాస్త్రంలో చెప్తే ఆగమని చెప్పి మనకి తోచింది చెప్పుకుంటున్నాం మనం. అది జరిగింది. అది తప్పేం లేదమ్మా. పెద్దలను అడిగి తెలుసుకోండి, దారైపోతున్న వాళ్ళని అడిగి తెలుసుకోకండి. చివరిగా ఏం చెప్తారు గురువుగారు ఈ మాట మీద? ఇంట్లో పెట్టుకోవచ్చా? ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే నియమాలు ఏమిటో పెద్దలు చెప్తారు, ఖచ్చితంగా పాటించాల్సిందే. ధన్యవాదాలు గురుగారు.